గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ జిందాబాద్ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు వేములవాడ పట్టణంలో మరి నిరుపేదలైనటువంటి లబ్ధిదారులు ఇల్లు స్థలం లేదు ఇల్లు అడుగు లేని వారికి దాదాపు 144 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. చాలా సంతోషకరం. వారిని మేము అభినందిస్తున్నాము ఒక రకంగా. మరి అదేవిధంగా ఆ ఎన్నిక విధానాన్ని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఎందుకనగా మరి వేములవాడ పట్టణంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు మరి గతంలో మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28/12/2023 రోజు నుంచి 6/1/2024 వరకు మరి ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వచ్చిన అప్లికేషన్లు మరి అధికారులందరూ కూడా మరి ప్రజా పంపిణీ అంటే 4 రకాల లబ్ధిదారులు చేర్చడం జరిగింది. దాంట్లో రైతు భరోసా అని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి, రేషన్ కార్డులు అని చెప్పి, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి సంవత్సరం తర్వాత 21/1/2025 నుంచి 24/1/2025 వరకు అర్హులైన లబ్ధిదారులందరూ కూడా ఎంపిక చేయడం జరిగింది వార్డుల వారీగా. మరి ఒక్కొక్క వార్డుకి అయినప్పుడు దాదాపు వార్డులో ఇందిరమ్మ ఇల్లు ఎంతమంది లబ్ధిదారులు అని చెప్పి గుర్తించడం జరిగింది. దాదాపు ఒక్కొక్క వార్డులో 50 నుంచి 60, 70, 80 ఒక్కొక్క వార్డు అవుట్స్కట్లో 100 మంది లబ్ధిదారులు ఎన్నుకో జరిగింది. రేషన్ కార్డులను కూడా ఎన్నుకో జరిగింది. మరి ఆ ఎన్నుకున్న లబ్ధిదారులు ఆ రోజు మేమందరం కూడా మరి గతంలో మా యొక్క పాలకవర్గ సభ్యులు మరి మేము కావచ్చు హాజరైనప్పుడు ఆ ఎన్నుకునే విధానంలో ఆ అధికారులు ప్రకటించినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేసినాం. ఎందుకంటే నిరుపేదమైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా మంచి జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులందరూ ఇల్లు వస్తాయని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేసినాం. కానీ ఈరోజు మరి నిన్నటి రోజున జరిగినటువంటి సమావేశం చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులను ఎన్నుకోవాలని మరి ఒక ప్రభుత్వ మార్గదర్శకాలను చాలా తప్పుపట్టడం జరుగుతుంది. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా గౌరవ మాజీ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు, మరి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా చెల్లిమడి గారు కావచ్చు, అంటే గతంలో ఒక పద్ధతి ప్రకారంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ నిజమైన లబ్ధిదారులను గుర్తించజేయండి. నిజమైన లబ్ధిదారులను గుర్తించి అంటే గతంలో మీకు చెప్తున్నాం, సిరిసిల్ల ఎగ్జాంపుల్ తీసుకుంటే 3500 డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఇస్తే నిజమైన లబ్ధిదారులు అంటే దాదాపు మరి ప్రతి వార్డు నుంచి సేకరించిన లబ్ధిదారులందరూ కూడా డ్రా సిస్టమ్ వేసి ఆ నిజమైన లబ్ధిదారులు అంటే ఒక దాదాపు 3500 మంది లబ్ధిదారులు ఉంటే మరి ఇక్కడ ప్రభుత్వ పరంగా భూములు దాదాపు ఒక 1000 గజాల భూములు ఉంటే ఒక్కొక్కరికి ఒక గుంట అంటే ఒక G+2 అయితే దాంట్లో మరి 1000 మందిని లబ్ధిదారులను ఒక్కొక్కటి డ్రా తీసుకుంటూ సెలెక్ట్ చేసి నిజమైన లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కావచ్చు, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలకు సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరూ కూడా మరి ఆ రోజు గుర్తించడం జరిగింది. మరి ఈరోజు మీ ఎన్నిక విధానం చూస్తుంటే ఇలా ఇందిరమ్మ కమిటీ అని చెప్పి మీరు ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ ఇందిరమ్మ కమిటీ అనేది వేసుకున్న క్రమంలో ఆ ఇందిరమ్మ కమిటీ సూచించిన వ్యక్తులకే అంటే ఇవాళ వార్డులో దాదాపు 70 మంది, 80 మంది, 50 మంది లబ్ధిదారులు ఉంటే ఇలా మీరు ఒక 5గురికే కేటాయించడం జరిగింది. ఆ కేటాయించడం కూడా నామినేషన్ పద్ధతిలో అంటే నా ఇష్టం వచ్చినోనికి, నా బంధువుకు, నా అన్నకో, నా తమ్మునికో, నా బావకో, నా బామ్మర్దికో, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకో, కాంగ్రెస్ పార్టీకి ఉన్న విధేయులకో ఇవ్వడం జరిగింది. ఎంతవరకు సబబాన్ని చెప్పంటున్నాం. మేము ఇలా మీరు ఇచ్చిన విధానంలో ఆ లబ్ధిదారులను మేము తప్పుపడతలేం. లబ్ధిదారులు చాలా నిరుపేదలు, మీరు చిన్నని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ మరి అదేవిధంగా వార్డులో ప్రతి వార్డులో 50 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ 50 మంది లబ్ధిదారులు అందరినీ ఒక డ్రా చేసి ఆ డ్రాలో మీకు ఇక్కడ 144 ఇచ్చారు. 144 చిట్లు తీయరి వార్డుకు
నిజమైన లబ్ధాలకు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు చేసిన ప్రక్రియ చాలా బాధాకరం వస్తుంది. ఇలా అధికారులను కూడా మేము క్వశ్చన్ అడుగుతున్నాం. గౌరవ అధికారులు మరి ఇలా చట్టం పరిధిలో పనిచేయాల్సి వస్తుంది. చట్టం పరిధిలో పనిచేస్తేనే మీకు రేపు భవిష్యత్తు ఉంటుంది. ఇలా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి గొడుగు పట్టుదురు మీరు. కానీ తప్పు అంటున్నాం మేము. ఖచ్చితంగా చట్టాలను ఉల్లంఘించి చేస్తే రేపు బాధ్యులు మీరైతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మా కేటీఆర్ గారు ఇచ్చినప్పుడు మరి ఎక్కడ ఎంత పారదర్శకత ఇచ్చారో మేము ఇంతకుముందుకు చెప్పడం జరిగింది. మరి ఈ పారదర్శకత మన గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం లేదని చెప్పి మేము ఆరోపించడం జరుగుతుంది. ఇవాళ మీరు 144 మందే కాదు, అసలు పట్టణంలో ఎంతమంది లబ్ధిదారులు సెలెక్ట్ అయ్యారు. పట్టణంలో మరి గతంలో ప్రజాపాలన అప్లికేషన్ ఇస్తే మరి 5 రోజులు 4 రోజులు మీరు విడతల వైజ్గా వార్డు వైజ్గా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తించజరిగింది. మరి మీరు ఎన్ని విడతలుగా లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు మరి జాగాలు కేటాయిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి వల్ల మీరు ప్రజాపాలనలో మీరే చెప్పిర్రు అందరూ లబ్ధిదారులే ఇలా మేము ప్రకటిస్తున్నామని చెప్పి చేసిన క్రమంలో వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ వాళ్ళు మీరు ఇచ్చినంత వార్డుకు మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీ విధేయులకు ఇచ్చుకున్నారు. ఇది తప్పుడు చర్య. ఖచ్చితంగా మరి రానున్న కాలంలో మీ పైన ప్రజాయుద్ధం తప్పదు. ప్రజలతోటి మేము ఆ బాధితులు ఆ లబ్ధిదారులతోటి ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా సిద్ధం. దీనిపైన అధికారులకు కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా వేములవాడ పట్టణ అభివృద్ధి అనుకుందాం. ఇవాళ వేములవాడ పట్టణ అభివృద్ధి చూస్తుంటే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రభుత్వం వచ్చి 20 నెలలైంది. ఈ 20 నెలల్లో మీరు వేములవాడ పట్టణ మున్సిపల్ అభివృద్ధికి ₹1 అన్న ఫండ్స్ తీసుకొచ్చిర్రా అని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ఈ రోజు వరకు మీరు అంటున్నారు మేము బ్రిడ్జి కాడ 5 కోట్లు వాపసు తీసుకొచ్చినాం, ఇంకోటి మేము మన గుడి చెరువులో గుడికి అభివృద్ధి చేస్తున్నాం చెప్పన్నాం, ఇదే అని చెప్పంటారు. కానీ వేములవాడ మున్సిపల్ అభివృద్ధికి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వంలో ఒక్క ప్రొసీడింగ్ ద్వారా ₹1 అన్న తెచ్చి ఇక్కడ పనిచేసిర్రా? మీరు చేసే పనులన్నీ గతంలో ప్రొసీడింగ్ అయినా శాంక్షన్లే. మీరు ఏమాత్రం కూడా డెవలప్మెంట్ చేస్తలేరు. మీరు బీసీ బిడ్డ అంటుర్రు. బీసీ బిడ్డనే కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకపోతుర్రు. మేము అభివృద్ధి చేయమంటున్నాం, మేము అభివృద్ధికి స్వాగతిస్తామంటున్నాం, నిజమైన లబ్ధాలను గుర్తించమంటున్నాం. కానీ మీరు నిజమైన లబ్ధాలను అర్హులైన లబ్ధాలను గుర్తించక ఇవాళ మీరు మా లబ్ధాలకు మోసం చేస్తుర్రు. మా ఆడబిడ్డలు కలకలంటుర్రు. ఇలా మా ఇంటికి కొంతమంది లబ్ధాలు వచ్చి బిడ్డ నాకు రాలేదు, నాకు కొడుకు లేరు, బిడ్డలున్నారు, మేము ఎట్లా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి అని చెప్పని బాధపడుతురు. మరి అలా బాధలు మీకు తెలుస్తలేవా? మరి అలా ఐదుగురికి ఇచ్చిర్రు వార్డు వైజ్గా. ఎంతవరకు మీ యొక్క బాధ్యత? మరి ఇక ముందు కూడా ఇంకా 20 మందికో 30 మందికి ఇస్తాం, 500 మందికి ఇస్తామంటారు. ఆ 500 మందికి ఒకటేసారి ఇచ్చేస్తే అయిపో కదా. ఇలా మేము గతంలో మా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి ఇలా నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ రోజు లబ్ధాలను గుర్తించాం దాదాపు 1500 మందిని. ఆ 1500 మంది గుర్తిస్తే మరి 12 ఎకరాల స్థలంలో వివిధ వెంచర్ల ద్వారా లేఅవుట్ తీసి ఆ రోజు గుర్తించజరిగింది. మరి వాటిని ఈ రోజు వరకు కూడా 20 నెలల ప్రభుత్వం వచ్చి మరి ఏ రోజు వరకు కూడా మీరు అమలు చేయక అక్కడనే పెండింగ్ ఉంచుకుంటూ చేస్తున్నారు. మరి ఈ 144 మంది లబ్ధిదారులు కూడా మరి ఆర్టీసీ డిపో పక్కన మా ప్రభుత్వం కట్టిందన్నారు. మీరే అంటున్నారు గత ప్రభుత్వం 7 కోట్ల నిధులు శాంక్షన్ 2 కోట్ల ఖర్చు పెట్టిరు, ఇంకా 5 కోట్లు కట్టిస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఇవాళ నిజమైన లబ్ధిదారులు వాళ్ళు పేదలు, వాళ్ళకు ₹1 కూడా లేదు, వాళ్ళ దగ్గర తిందామంటే తిండికి లేదు. కానీ నీ ప్రభుత్వం పరంగా 5 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి కట్టించి డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ చేస్తే బాగుండని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలా అక్కడ కూలిపోయే దశ కొన్ని ఉన్నాయి, అక్కడ మరమ్మతులు చేయలేదు. G+2 అన్నారు. ఇలా మీరు డ్రా తీసిన విధానం సంతోషకరం, మేము డ్రా తీసిన దాన్ని తప్పుపడుతున్నాం. ఏది G+2లో 144 మందికి గ్రౌండ్ ఉంటారా, ఫస్ట్ ఉంటారా, సెకండ్ ఉంటారా, దాన్ని మేము సాధిస్తున్నాం. కానీ నిజమైన లబ్ధిదారులకు మీరు ప్రభుత్వం ద్వారా నుంచి డబ్బులు స్వీకరించాలి, డబ్బులు తెచ్చి కట్టించి వాళ్ళకు ఇల్లు ఓపెనింగ్ చేసి నీ ఇంట్లో ఫోటో పెట్టుకోరు నీ అద్దనం. కానీ వాళ్ళ చేతి మీద వాళ్ళ నెత్తి మీద వాళ్ళ చేతి పెట్టినట్టు చేయడం చాలా తప్పు. ఇలాంటి చర్యలను మీరు ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఈ తప్పులు మరి తెలుసుకొని రానున్న కాలంలోనే మీరు ఒక అభివృద్ధి పాట వేములవాడ వెన్నెలవాడగా చేయాలి. వేములవాడలో పేదలను న్యాయం చేయాలి. ఇలా వేములవాడకు మీరు వేములవాడ
బిడ్డలు అని చెప్పంటారు. వేములవాడ బిడ్డలైతే, వేములవాడ నియోజకవర్గ ముద్దు బిడ్డవైతే ఖచ్చితంగా అభివృద్ధి చేసి మంచి పేరు సంపాదించుకొని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున వేములవాడ గౌరవ శాసనసభ్యులు మరి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏదైతే 144 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసే విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దానిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు దాదాపు ఈ 144లో 50% దాకా వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ మద్దతుదారులకు ఇవ్వడం జరిగింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వాటిలో 5గురికి చొప్పున ఇచ్చుకుంటూ అందులో మరి వారి కుటుంబ సభ్యులకే ఇచ్చి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో మరి డిపో దగ్గర 144 ఇళ్లకు మరి పిల్లర్లు వేసి మరి స్లాబ్లు వేసి ఉంచితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోని మరి కొంతమంది నిజమైన లబ్ధిదారులకు ఇచ్చి మరి 50% దాకా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారి మద్దతుదారులకు ఇవ్వడం జరిగింది. అయ్యా ఒకటే అడుగుతా ఉన్నాం, మరి గత ప్రజాపాలన మరి ఇంతకుముందు చెప్పినట్టు మరి 2024 జనవరిలో ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకున్నప్పుడు మరి ఆ లబ్ధిదారులను మీరు ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంత ఆతృత ఎందుకు? మరి ఆ పార్టీ నాయకులే మరి మొదలుగా తీసుకొని ఏదో ప్రజలను పిచ్చోళ్ళని చేయాలని చెప్పి వాళ్ళు ఎంపిక చేసుకున్న తర్వాత ఏదో ఏ బి G+1 2కి వాళ్ళు లబ్ధిదారుల ఎంపిక అని చెప్పి వారిని కడుపు నిండోనికే ఇంకా అన్నం పెట్టినట్టు వివరించడం జరిగింది. మరి మీరు చేసే విధానాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఏదో వీరి కూడా మరి ఇళ్ళకని పండగ కదన్నట్టు వారు ఏదో కోట శ్రీనివాసరావు సినిమాల కోడిని కట్టేసి ఇగో చికెన్ భోజనం అన్నట్టు వ్యవహారం ఉంది కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే మీరు ఇచ్చే 5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. 20 నెలలు పూర్తయింది. మరి ఎలక్షన్ కోడ్ వస్తే అసలే రావు. మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఓట్లు లబ్ధి పొందాలని, వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని నిజమైన లబ్ధిదారులకు, పేదలకు అన్యాయం చేయడం. దీనిలో కనీసం పారదర్శకత లేదు. ఎందుకంటే వికలాంగులను తీసుకోలేదు, మరి భర్త లేని వాళ్ళని గుర్తించలేదు, ఇంకా అసలు ఏమి లేని వాళ్ళని పక్కకు పడేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులకే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కేటాయించి నిన్న చెప్పడం నిజంగా బాధాకరం. దీనిపై మా పార్టీ ఖచ్చితంగా పోరాడతాం. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి. మరి ఇందిరమ్మ కమిటీ సభ్యులు అడుగడుగున నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ విధానం మరి ఈ గతంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలను తూట్లు పొడిచి ఈ పట్టణంలో మరి గతంలో కొన్ని ఎకరాలను మేము గుర్తించడం జరిగింది. మరి కోతులలో కూడా 40 డబుల్ బెడ్రూమ్ కానీ, తుర్కాష్నగర్లో కానీ మరి నిజమైన వాళ్ళకి అన్యాయం చేయొద్దని ఒక పారదర్శక పాటించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. కానీ మీరు చేస్తున్న విధానం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే విధానం కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా వారి కట్టిన తర్వాత ఇస్తే మేము సంతోషపడదాం. మేము ఏదో ఇచ్చినటువంటి నిజమైన లబ్ధిదారులకు వ్యతిరేకం కాదు, మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఏలో పూర్తి చేస్తారో తెలియదు. ఎలక్షన్లో లబ్ధి పొందాలని తప్ప మీ ఆలోచన మరి నిజమైన పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచన మాత్రం లేదు మీకు అని నిజంగా అర్థమైపోయింది. ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. మరి అయ్యా నాకు రాలేదు, నేను కొన్నేళ్ళ నుంచి అని చెప్పి మా నాయకుల ఇళ్ళకి వచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చిరని బాటంగా చెప్తా ఉన్నారు. మరి ఇది సరైన పద్ధతేనా? మీరు ఇచ్చే విధానంలో ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆలోచనను మీరు అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దీనిపై ఖచ్చితంగా ఆ లబ్ధిదారుల నిజమైన లబ్ధిదారుల పక్షాన నిలబడదాం. మరి మీరు ఇచ్చే విధానం తప్పు. ఖచ్చితంగా నిజమైన పేదలకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కడతారో చెప్పండి. ఏదో ఎలక్షన్ ముందు ఇచ్చి వాళ్ళ ఓట్లు అనుకోవాలని మాత్రమే మీ ఆలోచన ఉంది. మీరు ఎప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇప్పుడు 5 లక్షలు మీ ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే వాళ్ళని కట్టిన తర్వాత ఇస్తారా? అది కూడా సరైన మరి విధానాన్ని ప్రకటించలేదు. మరి ఎక్కడెక్కడ గుర్తించారో అది కూడా ప్రకటించలేదు. ఇప్పుడు నిజమైన పేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈనాటి బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా రామతీర్థం రాజు మాధవి గారు, మరి సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ గారు, మరి పార్టీ సెక్రటరీ కందుల కాంతికుమార్ గారు, కోఆప్షన్ సభ్యులు మల్లేశం గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి
మిత్రులకు, నాయకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను సూటిగా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని, కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ అంటే కాలయాపన, కాంగ్రెస్ అంటే కాజేసుడు అనే దానికి నిదర్శనమే వేములవాడ అభివృద్ధి అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడి ముందు మరి నెల 15 రోజులు కావస్తుంది. గుడి ఆలయ అభివృద్ధి అని పేరు చెప్పి మరి డిస్మెంట్లింగ్ జరిగింది. మరి ఇప్పటి వరకు ఆ డిస్మెంట్లింగ్ జరిగినటువంటి డబ్రిష్ని, ఆ యొక్క వేస్టేజ్ని కూడా తొలగించుకోకుండా మరి కాలయాపన చేస్తున్న దానికి నిదర్శనం మరి ఆ డిస్మెంట్లింగ్, రోడ్ వైండింగ్. అలాగే మరి 144 మంది లబ్ధిదారులు అని మరి డబుల్ బెడ్రూమ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. దయచేసి నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్ పరంగా నిరుపేదలైనటువంటి వారిని కానీ, ఒంటరి మహిళలైనటువంటి వారిని కానీ, వికలాంగులైనటువంటి వారిని కానీ మరి వారికి ఏమన్నా కేటాయించిర్రా? మరి కేటాయిస్తే ఎన్ని కేటాయించినా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మరి లబ్ధిదారులు, మరి ఇప్పుడున్నటువంటి ఈ లబ్ధిదారులు సరే వారికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి రాని వారికి మీ సమాధానం ఏంటి? ఎప్పట్లోకి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారు? మీకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? మీరు సెలెక్షన్ చేసిన వాళ్ళు ఎంతమంది? మీరు దశల వారీగా మరి భూమి ఉండి ఇల్లు శాంక్షన్ చేసిన వారు ఎంతమంది? మరి భూమి లేక నిరుపేదలైనటువంటి లబ్ధిదారులకు మీరు ఎంతమందికి ఇప్పుడు పార్వతీపురంలో శాంక్షన్ చేసారు? మరి ఇంకా మీ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి? రానున్న రోజులలో మరి వాళ్లకు లబ్ధిదారులను గుర్తించి మరి ఎన్ని రోజులు ఇస్తారనేది క్లియర్గా ఒక స్టేట్మెంట్ కానీ, ఒక ప్రజలకు మరి ఇచ్చేటువంటి విధానాన్ని మీరు నేర్చుకోవాలని ముందుగా చెప్తున్నాం. ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే కూడా మరి వార్డులలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి ఎవరైనా కానీ మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పారదర్శకంగా, వ్యక్తిగతంగా మరి కార్యకర్తలే వారి అనుకున్న వారికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ మరి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం అనేది మేము నిర్ధారించుకునే ఈ మీడియా సమావేశం పెట్టాం. దయచేసి అందరికీ న్యాయం జరిగే విధంగా లబ్ధిదారులందరికీ దశల వారీగా మీరు వెంటనే మరి గుర్తించి ఇవ్వాలని కోరుతూ, అలాగే మరి నియోజకవర్గ అభివృద్ధి తీసుకుంటే ఇప్పటి వరకు మన వేములవాడ నియోజకవర్గం మొత్తంలో ఒక్క పర్మనెంట్ స్ట్రక్చర్కు సంబంధించినటువంటి వర్క్ జరిగిందాన్ని మీ గుండెల మీద చేసుకోమని అడుగుతున్నాను. పథకాలు అనేటి ప్రజలకు అందించేటువంటి రొటీన్ అయినటువంటి పద్ధతి. ఏ ప్రభుత్వం ఉన్నా పథకాలను ప్రజలకు మరి నిరుపేదలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను ఏ ప్రభుత్వమైనా కొనసాగిస్తుంది. మరి మా ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఈ యొక్క నియోజకవర్గానికి 2 బైపాసులు నిర్మించాం, 100 పడకల ఆసుపత్రి కట్టినాం, ప్రతి నియోజకవర్గానికి మరి ఒక మెడికల్ కాలేజ్ కట్టినాం. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గంలో కానీ లేదా ఇంకెక్కడ ఏ జిల్లాలో కానీ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది లేదు. కాళేశ్వరం నుంచి నీళ్లు లేక ఏదో దాని మీద ప్రభాగండం లేపి మరి ఇప్పుడు మన మిడ్ మేనర్లో చుక్క నీరు లేకుండా జరిగింది. రైతులు అల్లాడుతున్నారు. దాని మీద సాధించండి దృష్టి, రైతాంగాన్ని మీద సాధించండి. ఎంతసేపు పలకలు పెట్టి రిబ్బన్లు కడిగేసి కాలయాపన చేసి ప్రజలకు మసిపూసి గారడి చేస్తే ప్రజలు అంత పిచ్చోలేం గారు, ఎవరికి వారు చైతన్యవంతులేరు, అన్ని విషయాలను గ్రహిస్తున్నారు. ఏ ప్రభుత్వం ఏం చేసింది, మరి ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది పూర్తిగా మరి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, చెప్తే చేయండి, లేకపోతే మానుకోండి. ప్రజలను మోసం చేసే విషయాలు, ప్రజలను తప్పుదిప్ప పట్టించే విషయాలను దయచేసి మానుకోండి అని నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రశ్నించడం జరిగింది. అసలు ఆ ఎంపికనే తప్పని చెప్పి మీ అనుచరులకు తప్ప ఎవరికి చేయలేదని ప్రతి ఒక్క ప్రజలు చాలా బాధపడుతున్నారు. మీరు ఆలోచించాలి. బయటకు వచ్చి చూస్తే మీ నిజ స్వరూపము, మీ విశ్వరూపము ఏందనేది తెలుస్తుంది. అలా కూర్చొని చూస్తే కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే అభివృద్ధి అంటున్నారు. అసలు ఇంతవరకు ఎక్కడ అభివృద్ధి చేసినారు? కూలగొట్టుడు అంటే డిస్మెటల్ చేసుడు తప్పితే కట్టింది ఒక్క ఇటుక లేదు.
మనం వినాశనమే తప్ప సాధించింది అయితే ఏం కనబడతలేదు. ఇది మా మాటలని మీరు అనుకుంటారు, మేము ఏదో ప్రతిపక్షం నుండి మాట్లాడుతున్నామని. ఓటర్ల కాడే ఎక్కడ పడితే అక్కడ చర్చను ఒకసారి వినండి, మీ మనసులో పంపించి వినండి. వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ తరఫున జరిగిన అభివృద్ధి తప్ప బైపాస్ రోడ్లు కానీ మున్సిపల్ పార్కులు కానీ ప్రతి వార్డులో ఇప్పుడున్నటువంటి మా బీఆర్ఎస్ హయాంలో జరిగిన సీసీ రోడ్లు కానీ మోర్లు కానీ 100కి 80% జరిగి 90% జరిగినాయి తప్ప బీఆర్ఎస్ ఆయన తప్ప మీరు ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది ఒక్క సీసీ రోడ్డు కట్టిన పాపాన ఓడు, ఒక్క మున్సిపల్కి ఒక 100 రూపాయలు తెచ్చిన పాపాన ఓడు. రెండోది బ్రిడ్జి అని చెప్పి కూలగొట్టుడే తప్ప ఆ బ్రిడ్జికి ఇంతవరకు చెక్క కొట్టింది లేదు. తిప్పాపూర్లో అయితే ఏడుస్తున్నారు, ఏం జరిగిందని కూలగొట్టిరు మీరు అసలు. సరే కూలగొట్ట గుడి ముందు కూలగొట్టిరు, బ్రిడ్జి దగ్గర కూలగొట్టిరు, వాళ్ళకు కూలగొట్టిన వాళ్ళకి కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ అన్నా లేకపోతే ఏమన్నా సాయం చేసినారా? చేయలేదు. ఎంతమంది ఏడుస్తున్నారు. మీరు ఇంతవరకు కూలగొట్టిన చెత్త కూడా తీయలేదంటే మీరు ఎంత అభివృద్ధిలో ఎంత ఫాస్ట్ ఉన్నారు అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇప్పటి వరకు జరిగిన వేములవాడ పట్టణంలో జరిగిన ప్రతి అభివృద్ధి మా కేటీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖల మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యం జరిగింది తప్పితే మీరు ఇంతవరకు 100 రూపాయలు కూడా ఒక్క సీసీ రోడ్డు చూపెట్టండి మీరు, అంతే. జరగలేదని తెలియజేస్తూ ఇకనన్నా త్వరగా వేములవాడ అభివృద్ధికి పాటుపడాలి తప్ప కాంగ్రెస్ నాయకులకో కాంగ్రెస్ బాబామర్దులకో వాళ్ళకి ఇవ్వాలన్నా దురాలోచనలు, అలాంటి ప్రజలకు న్యాయం చేయాలని మాత్రమే మీరు ఆలోచించాలని మా వేములవాడ బీఆర్ఎస్ పట్టణ శాఖ తరఫున కోరుకుంటున్నాం.